ఇప్పుడు క్రియాటిన్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఉదాహరణకి నా ముందు ఏబి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఏ అనే అతనికి క్రియాటిన్ 25 ఉంది, హిమోగ్లోబిన్ 15 ఉంది. బి అనే అతనికి క్రియాటిన్ 5 ఉంది, హిమోగ్లోబిన్ 3 ఉంది. ఇప్పుడు చెప్తున్నాను, క్రియాటిన్ 25 కంటే క్రియాటిన్ 5 ఎక్కువ డేంజర్. అలాగే ఇంకో కేసు తీసుకోండి. నా ముందు ఏబి ఇద్దరు ఉన్నారు. ఏ అనే అతనికి సుమారు 12 సెంటీమీటర్లు ఉండాల్సిన కిడ్నీ సైజు తగ్గడం చేత 9 సెంటీమీటర్లకు వచ్చింది. బి అనే అతనికి సైజు తగ్గి 12 సెంటీమీటర్లు ఉండే కిడ్నీ 3 సెంటీమీటర్లకి అంటే బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మామూలుగా అయితే ఇద్దరు ఎక్కువ డేంజర్ ఎవరంటాం? 3 సెంటీమీటర్లు అండి, అంటే బాగా తగ్గిపోయింది కాబట్టి వీళ్ళకి ఎక్కువ కిడ్నీ ప్రాబ్లం ఉందని చెబుతాం. ఇక్కడ మీకు చిన్న పాయింట్ చెప్పాలి. కిడ్నీ పోయినప్పుడు కిడ్నీ పోయిన వాళ్ళందరికీ కూడా ఎరిథ్రోపోయిటిన్ సెల్స్ అదే రేషియోలో పోవు. మీకు డ్యామేజ్ 80% జరిగి ఉండొచ్చు, కానీ ఆ డ్యామేజ్లో ఎరిథ్రోపోయిటిన్ సెల్స్ లేనప్పుడు మీకు ఎరిథ్రోపోయిటిన్ కూడా ఎక్కువ ఉంటుంది ప్రొడక్షన్, తద్వారా హిమోగ్లోబిన్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇదేమి రేషియోస్ కిడ్నీ 50% పోయింది కాబట్టి ఇంత డౌన్ అవ్వాలి అలా ఉండదు. ఈ రెండు రేషియోలు వేరుగా ఉంటాయి.